రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. లేట్ నైట్ రైడ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? కార్లో షికారుకు వెళ్లి రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారా? అయితే అది మానేసుకోండి. ఇలాంటి వారి కోసం ఓ గ్యాంగ్ కాపు కాసుకుని నగరంలో తిరుగుతోంది. కారులో కనిపించారంటే చాలు వారి పంట పండినట్లే. తాజాగా జరిగిన ఘటనే అందుకు సాక్ష్యం. ఇది చూసిన తర్వాత బయటికి వెళ్లాలంటే మీరే భయపడతారు. ఓ వ్యక్తి గుర్రంగూడ నుంచి ఇంజాపూర్ వైపు కారులో వెళ్తున్నాడు. కారులో పాటలు పెట్టుకుని సరదాగా కదిలాడు. ఇంతలోనే అతని వెనుక నుంచి ఓ బైక్ పై 3 యువకులు వచ్చారు. వారి చేతిలో కర్రలున్నాయి. ఇవి గమనించిన కారులోని వ్యక్తి స్పీడ్గా వెళ్లాడు. కానీ యువకులు అతని వెంటే వెళ్లారు. కారుకు అడ్డంగా బైక్ నాపారు. ఆపై సినిమా చూపించారు. కారు ఆపిన యువకులు కారులోని వ్యక్తిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించకపోవడంతో కొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేశాడు. కానీ అక్కడితో ఆగకుండా వ్యక్తిని కారులో నుంచి దించేసి కారుని తీసుకెళ్లిపోయారు. కారుతో రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీకొడుతున్నట్లుగా భయపెట్టారు. ఇది గమనించిన స్థానికులు ఓ అంబులెన్స్ లో వెళ్లి చేస్ చేసి కారుతో పాటు రాబరీ గ్యాంగ్ లో 2 పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. నేను గురంగూడ నుంచి ఇంజాపూర్కి వెళ్తుంటే మధ్యలో 3 ఆపి నా మీద దాడి చేసి కారు గుంజుకొని వెళ్ళారు. కారు గుంజుకొని వెళ్తే అప్పుడు అంబులెన్స్ వచ్చింది. అప్పుడే వేరేల పైన కూడా దాడి చేసిరు. అంబులెన్స్ నన్ను ఎక్కించుకొని కార్ని చేజ్ చేస్తే అప్పటికే 100కి కొట్టినాం. పోలీసు వాళ్ళు కూడా పట్టుకున్నారు, పబ్లిక్ కూడా పట్టుకున్నారు. అక్కడ ఎంజాల్లో పూర్తిగా డ్యామేజ్ చేసారు కార్ని. ఓ 3-4 గుద్దుకుంటూ పోయినారు. ఎంతమంది వచ్చారు? ఎట్లా దాడి చేశారు? 3 త్రిబుల్ రైడింగ్ బైక్ మీద వచ్చారు. పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని వచ్చారు. పైసలు అని జోబులు చెక్ చేసారు. లేదంటే ఫోన్పే కొట్టన్నారు. ఫోన్పే కొట్టించుకురు కూడా. కాళ్ళ పైన. మేము ఒక్కనే, వాళ్ళు 3 ఉన్నారు. పక్కకు ఎవరు లేరు. వేరే అతను హోండా యాక్టివ్ మీద అతన్ని కూడా కొట్టిరు నడుముల మీద. మళ్ళా ఇంకో ఫ్యామిలీని కూడా కొట్టిరు. నేను ఇచ్చిన సార్. వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకొక అర్థం ఫోన్ కూడా గుంజుకురు ఒక ఆయనది. లేట్ నైట్ రైడ్స్ జాలీగా ఉంటాయని అర్ధరాత్రి పూట రైడ్స్కి వెళ్తే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్. ఇలాంటి గ్యాంగులు పుట్టుకొస్తున్నాయి. ఈసీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తారు. జాగ్రత్తగా ఉండండి.